నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకే కదా? ఓకే సార్. రైట్. సో 28th August 2001 మీరు? అవును సార్. 7:10 AM ఉదయం తాడిపత్రి ఏఎం. AM. సో తర్వాత టైం ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉంటుంది అంతేనా? అంతే సార్. రాసింది పక్కా రాసిందే కదా? పక్కా సార్. ఓకే, షూర్ షూర్. చెప్పండి, ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? మీకు ఈజీగా సార్, దొరికిందా రీసెర్చ్ కాల్? ఫస్ట్ కష్టంగా అయిందా? లేదు సార్. లేదు కష్టంగా ఈజీనే సార్. ఈజీయే. ఓకే ఓకే ఓకే. ఎన్నిసార్లు ట్రై చేశారు? లాస్ట్ 1 month జస్ట్ సెకండ్ లో పోయింది అనుకోవాలి. ఓకే ఇప్పుడు కూడా ట్రై చేసాము. ఇంతకు ముందు కూడా మిస్ అయింది. ఇప్పుడు బాగా లక్కీగా వచ్చింది సార్. ఓకే, ఇంతకుముందు ఎట్లా 2 times మిస్ అయింది? miss అయిపోయింది. ఓకే, మెసేజ్ చేసినప్పుడు రిప్లై రాలేదా? ఓకే అవును సార్. అంటే ఓకే ఇందాక జస్ట్ 2 times మీరు రిప్లై ఇచ్చారు హాయ్ హాయ్ అని. లింక్ రెస్పాండ్. పెట్టలేదు. అవును సార్. ఓకే ఓకే ఓకే. లాస్ట్ మంత్ నేను హాయ్ అని ఫస్ట్ నేను రిప్లై ఇచ్చాను, తర్వాత మీరు హాయ్ అని రిప్లై ఇచ్చారు. కానీ నేను మళ్ళీ ఇవ్వాలని నాకు తెలియదు సార్. ఓకే, మరి మీరు ఉంటే రెస్పాండ్ అయితే మేము మీకు లింక్ పంపించచ్చు కదా, గూగుల్ మీట్ లింక్ అట్లా. ఓకే సార్. రైట్. తాడిపత్రి ఐ రిమూవ్ చేయండి సార్. TADI. ఓకే, TADI డిఐ కదా, ఐ రిమూవ్ చేసి TADPATHRI. PATRI అనంతపూర్ డిస్టిక్ కిందకి వస్తుంది కదా? ఎస్ అవును సార్. ఓకే ఓకే ఓకే. ఒక్కొక్క వెబ్సైట్ లో ఒక రకంగా ఉందా? మా వెబ్సైట్ లోనే ఇలా ఉందా? సార్ మీ వెబ్సైట్ లోనే సార్. ఓకే, సరే సరే. అయితే స్పెల్లింగ్ తప్పు ఉంది అన్నట్టు మా వెబ్సైట్ లో అయితే. ఓకే ఓకే, కరెక్ట్ చేస్తాం. ఓకే సరే సరే. రికార్డ్ చేస్తున్నాను. ఓకే. అండ్ తర్వాత ఓకే సార్. ఓకే, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? సార్ నాది 2025 లో MBA కంప్లీట్ అయిపోయింది. సూపర్. నేను గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలా లేకపోతే ప్రైవేట్ సైడ్ వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఓకే, డన్. సార్ నాది 23 లో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన వెంటనే నేను TCS లో జాయిన్ అయిపోయాను. ఓకే, రైట్ రైట్. TCS లో 5 months వర్క్ చేశాను. నాన్ ఐటీ సార్. ఓకే, నాన్ ఐటీ అంటే ఏం చేయాలి? అంటే డేటా ఎంట్రీ టైప్ అలా ఉంటుంది సార్. రైట్ రైట్ రైట్. నేను ఆ 5 months లో ఏం ఎక్స్పీరియన్స్ చేశానంటే, సిస్టమ్ ద్వారా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను సార్. అంటే మరి టైపింగ్ కాబట్టి నేను వర్క్ ఎఫర్ట్ పెట్టి చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూ అన్నమాట. అంటే కీస్ వర్క్ అవ్వకపోవడము. సో అట్లా జరిగాయి. నాకేమనిపించిందంటే ఆ 5 months తర్వాత ఓకే, నాకు ఈ సిస్టమ్స్ ఉన్నవి నాకు సెట్ అవ్వవేమో అనిపించింది సార్. ఓకే ఓకే, రైట్ రైట్. సరే అయితే సరే. ఓకే సరే, ఒక్కసారి చార్ట్ రివ్యూ చేద్దాం. అయితే ఇప్పుడు లైక్ వేరే ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏం ట్రై చేయాలని ఇప్పుడు నాకు ఒక బేసిక్ క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి సార్. ప్రపంచంలో ఉన్న అన్ని ఇండస్ట్రీలోనూ కంప్యూటర్ అనేది అడాప్ట్ చేశారు, అవునా? అవును సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా కంప్యూటర్ని ఫేస్ చేయక తప్పదు, వదలదు కదా. సెల్ ఫోన్ కంప్యూటర్ అనేది వదిలే విషయాలు కావు కదా. అవునవును. మరి అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే ఎందుకు నాకు అలా అనిపించింది సార్. నేను చాలా సఫర్ అయ్యాను 5 మామూలుగా నా months లో. క్వశ్చన్ అర్థమైందా? అది సరే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను డీకి బీకి కూడా ఒక్కొక్కసారి నేను కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటాను. డీకి బీకి టైపింగ్ కన్ఫ్యూజ్ విషయంలో అవుతున్నారా? ఓకే 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 డీకి బీకి. ఓకే. మీరు ఈ టైప్ రైటర్ తో టైపింగ్ ఇది ఒకసారి ట్రై చేశారా? కీబోర్డ్ గేమ్స్ ఉంటాయి, ట్రై చేశారా ఎప్పుడన్నా? లేదు సార్. చేయలేదా? ఓకే ఓకే. కీబోర్డ్ గేమ్స్ లేదు ఉంటాయి అనమాట. ఇప్పుడు యాపిల్ అనుకో, ABCD అన్ని ఫాలో అవుతా ఉంటాయి. మనం కీబోర్డ్ తో టైప్ చేయొచ్చు. అప్పట్లో ఏంటంటే మనకి టైప్ ఇన్స్టిట్యూట్లు ఉండేవి. దానిలో అవును. ASDF అని ఇట్లా కొడితే మనకి పేపర్ మీద ప్రింట్ అవుతా ఉండేది. సో షార్ట్ హ్యాండ్ టైపింగ్ అట్లా ఇన్స్టిట్యూట్స్ ఉండే అనమాట అప్పట్లో. సో ఇప్పుడు ఇక అవన్నీ లేవు కదా, ఇక అన్ని అవుట్డేట్ అంటే అయిపోయినాయి. నాకు కొంచెం ఎందుకో ల్యాప్టాప్ అంటేనే కొంచెం టెన్షన్ సార్. నేను టెన్షన్ పడతాను. మరి మీరు ఎట్లా పని చేస్తారు ఏదైనా కానీ పని చేయాలంటే? మరి అంటే అలా కాదు సార్, నేను ఎఫర్ట్ పెట్టి చేస్తాను. కానీ ఇప్పుడు మీ మాకు ఫీలింగ్ ఆల్రెడీ అర్థమైంది, నాకు అర్థమైంది. సరే, ఒక్కసారి వెళ్దాము. చాట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. తర్వాత మీరు ఏం చేస్తారో అవన్నీ చూద్దాం. సో సింహ లగ్నానికి లగ్నంలో రవి చంద్ర బుధుల కలయిక ఉంది. బుధుడు అహెడ్ ఉన్నాడు, ఏదో రోజు వక్రించే అవకాశం ఉంటుంది, ఒక 40-45కి చూద్దాం. తర్వాత రవి కేతువులు ఒకే నక్షత్రంలో ఉన్నాడు, విచ్ ఈజ్ కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, నాట్ వర్స్ట్ కానీ కొంచెం చూసుకోవాలి. తర్వాత చంద్రుడు బాగానే ఉన్నాడు, శుక్రుడు బాగానే ఉన్నాడు,
శుక్రుడు లాభానికి కనెక్ట్ అయ్యాడు. సో అది ఓకే. కానీ గురువు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారు, అష్టమాధిపతి. సో లార్డ్ ఆఫ్ ద లగ్న డిస్టర్బ్డ్, లార్డ్ ఆఫ్ ద ఎయిత్ డిస్టర్బ్డ్ అనమాట. కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎయిత్ లార్డ్ ఓకే. లాభంలో ఉన్నాడు, గురు శుక్రులు కాబట్టి అది విద్య అదంతా. శని బాగానే ఉన్నాడు, కుజుడు ఓకే, కానీ శని వక్రించే అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే రవి ముందుకు వెళ్తాడు కాబట్టి అది చూద్దాం. ఆ, ఓకే. కుజ ఇన్ గండాంతర చతుర్థ భాగ్యాధిపతి. ఓకే, సరే అర్థమైంది చార్టు. బట్ వెళ్దాం, మనం వెనక్కి వెళ్దాం. కొన్ని ఈవెంట్స్ చెప్తాను, మీరు చూడండి. నేను పాజిటివ్ నెగిటివ్ చెప్తా, రిలేట్ అవుతుందో లేదో ట్రై చేయండి. ఓకే, ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. 2001 అంటే మీకు దాదాపుగా శుక్రదశ చంద్రభుక్తి. మీరు క్షీణచంద్రుడు కాబట్టి కొంచెం ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి టైం పడుతూ ఉంటుంది, తొందరగా డిసైడ్ చేసుకోలేరు జనరల్గా. అనిపించిందా లేదంటే నేనే చెప్తున్నాను? అనిపించింది సార్. ఓకే, రైట్. కుటుంబాధిపతి ఇవన్నీ లాభానికి కనెక్ట్ అవ్వడం వల్ల డెఫినెట్లీ లాభయోగ జాతకురాలు అవుతారు. అంటే ఫైనాన్షియల్గా ఫ్యామిలీ ఏదో రకంగా మనకి సపోర్టివ్గా ముందుకు వెళ్తాయి అనమాట. అర్థమైందా? నో ప్రాబ్లం. అర్థమైంది సార్. తర్వాత 2003, 2004 అంటే ఆగస్టు టు ఆగస్ట్ తీసుకోవాలి. ముఖ్యంగా 2003-04 తీసుకుంటే అప్పుడు కొంచెం భుక్తి కొంచెం బాగాలేదు. శుక్రుల్లో రాహు జరుగుతున్నాడు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. ఇక్కడ 10th హౌస్ కంజంక్షన్ సాక్టర్న్ జరిగింది కాబట్టి ఏదేమైనా కానీ ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. ఆ చిన్నప్పుడు ఆ 2 years 3 years ఉన్నప్పుడు ఫ్యామిలీ ఫైనాన్షియల్ లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ స్టక్ అవడం, లేదంటే గవాలను కింద పడడం, చిన్న చిన్న దెబ్బలు. ఎందుకంటే శని కుజులు బాగా ముండి అనమాట, టఫ్ అనమాట. కాబట్టి ఇట్లాంటి ఏ ఒకటి పనిచేస్తాయి. ఏమన్నా అనిపించిందా? ఏం లేదా? నాకేం అనిపించలేదు సార్. మీకేం అనిపించలేదు? తెలీదా అసలు? అంటే నాకు అంటే గుర్తుకు లేదు సార్. అంటే గుర్తుకు లేదు. చిన్నప్పుడు కదా. గుర్తుకు లేని దానికి మార్క్ లేకండి, ఓకేనా? ఆ, తర్వాత ఓకే. అక్కడ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? అక్కడ ఫార్మర్ సార్. ఫార్మర్. ఓకే, అక్కడ హార్డ్ వర్కింగ్ ఉంది, అంత అనుకున్నంత ఫైనాన్షియల్ గ్రోత్ చెప్పను నేను. ఓకే, దాని తర్వాత ఓకే. ముందుకు వెళ్దాం. సెల్ఫ్ ఎఫర్ట్ 4, 5 మామూలుగా వెళ్తా ఉందన్నమాట. ఎంత చేస్తే అంత, అంతే. ఓకే, 6 ఓకే. సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తుంది. 7 శుక్రుడు పర్వాలేదు, ఏదో లాభానికి కనెక్టెడ్ కాబట్టి నడిచిపోతూ ఉంటుంది అనమాట. ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ. 7, 8 ఎంత నార్మల్, అంటే ఏది ఉందో అలా నడుస్తూ ఉంటుంది, ప్రాబ్లం ఏం చెప్పం. ఓకే సార్. తర్వాత ప్రాబ్లం చెప్దాం. 2011లో 12లో 10th హౌస్ అపోజిషన్ నెటల్ మార్స్ వచ్చింది, యురేనస్కి ట్రైన్ అవుతుంది. 11, 12లో మీకు 10 ఏళ్ల వయసు ఉంటుంది. అక్కడ మీకు శని భుక్తి జరుగుతుంది, శుక్రులో శని జరుగుతున్నాడు. శని నక్షత్రంలో ఎవరు లేరు, శని అయితే బాగానే ఉన్నాడు కానీ బట్ అయినా కానీ కొంచెం ఇష్యూ చెప్పాలి. ఇది తర్వాత అయినా కానీ ఇష్యూ ఇస్తాడు. అసలు ప్రస్తుతానికి ఇక్కడ ఇష్యూ చెప్దాం. దేర్ వీఆర్ ఫైండింగ్ 2012లో మదర్ హెల్త్ కానీ లేదంటే ఫాదర్ వర్క్ కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ ఏదైనా కానీ అనుకున్నట్టుగా లేవన్నమాట. ఇక్కడ 11, 12 ఇంకేమన్నా జరుగుతుందా లేదంటే అంటే ఫినాన్షియల్ గ్రోత్ సరిగ్గా లేదు. ఫినాన్షియల్ గ్రోత్ సరిగ్గా లేదు. ఇక్కడ ప్రాబ్లం చెప్పాం, ఓకేనా? దాని తర్వాత అంతా ఇక తర్వాత మళ్ళీ ఇక సెల్ఫ్ ఎఫర్ట్. ఏంటిది? అక్కడ పంట రావట్లేదా లేదంటే డబ్బులు సరిపోవట్లేదా, ఏమవుతుంది? అంటే బోర్ వేసిన వాటర్ పడకపోవడము. అప్పుడు సోర్స్ ముందుకు వెళ్ళదు కదా, పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. ఇది అంటే ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా 13, 14 కానీ చదువు కానీ ఇదంతా అంత స్పీడ్ గ్రోత్ చెప్పను నేను, అర్థమైందా? ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ సన్నుకు ట్రైన్ అవుతున్నాడు. అనుకున్నంత స్పీడ్లో 15 వరకు నార్మల్ స్టూడెంట్, అర్థమైందా? మీరు అంత లేదనమాట. ఇప్పుడు 16 చిన్నప్పుడు 2 years స్కూల్కి వెళ్ళలేదు సార్. ఓకే, అది అయిపోయింది కదా, సరే పర్వాలేదు. అక్కడ 2 years స్కూల్కి వెళ్ళలేదంటే మీకు 3 years వచ్చినప్పుడు వెళ్ళలేదా? అంతేనా? అంటే 2007 to 9 ఆ గ్యాప్ లో అనుకుంటా సార్. మధ్యలోనా? ఓకే, ఎందుకు వెళ్ళలేదు? అంటే ఎందుకో సార్ నాకు తెలియదు కానీ 2 years అయితే వెళ్ళలేదు సార్ కంటిన్యూ. అంటే నేను అంటే చిన్నప్పుడు అందరినీ తిట్టుకుంటూ ఉండేదాన్ని. ఓకే, కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉన్నారు మీరు. అవును సార్, అందరినీ తిట్టేదాన్ని, టీచర్స్ ని, ఇంట్లో పేరెంట్స్ ని అట్లా. ఓకే, 2 years తర్వాత మళ్ళీ నేనే రియలైజ్ అయ్యి ఓకే వెళ్ళాలి చదువుకోవాలి అనేసి అలా వెళ్ళాను సార్. సరే, ఇగో ఇక్కడ 2016లో కూడా 15, 16, 17 ఇదంతా ఎడ్యుకేషన్ కానీ ఇది ఏవి కూడా సరిగా లేవన్నమాట నా దృష్టిలో. అరే చాలా కష్టపడతా ఉంది. అంటే ఏంటంటే మీకు ఫ్యామిలీ ఫైనాన్షియల్ గ్రోత్ ఇవన్నీ నేను గ్రోత్ సైడ్ చెప్పట్లేదు, అర్థమైందా? దాదాపు 2019 వరకు ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా ఏదో ఒక కష్టం వస్తూనే ఉందన్నమాట. గ్రోత్ సైడ్ అసలు మూవ్ అవ్వలేదు, అర్థమైందా? ఇంకా ఉన్నంత దానిలో ఇక 2018లోనే ఉన్నంతలో మీరు చదువుకోవడానికి ట్రై చేసినట్టు, అర్థమైందా? 18, 19లోనే మీకు కొంచెం ప్రోగ్రెస్ వచ్చింది. 10th హౌస్ ఎక్స్టైల్ ఇటు సైడ్ సంతో జరుగుతున్నప్పుడు ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్ సరిగా ఉందనుకో ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు, ఏదో ఒకటి ప్రాబ్లం ఇస్తుంది అనమాట. ఏమొచ్చింది మీకు? 2018, 17 ఆ గ్యాప్ లో నాకు మతిమరుపు అట్లా వచ్చి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అట్లా జరిగింది సార్. ఓ అవునా, ఓకే ఓకే ఓకే.
ఎందుకు మతి మార్పు ఎందుకు వచ్చింది? చిన్న ఏజే కదా. అంటే ఎందుకో సార్ నేను చదివినవి గుర్తు పెట్టుకోలేకపోవడము, కొంచెం టెన్షన్ అది వల్ల. మీ ఫీలింగా వాళ్ళ ఫీలింగా? అంటే నేనే మర్చిపోయేదాన్ని సార్ ఎవరన్నా గానీ, ఇంట్లో గానీ. అంటే మీకు మీకు ఇష్టం లేక మర్చిపోతున్నారా, లేదంటే ఎందుకంటారు? నాకు తెలిసి టెన్షన్ వల్ల అట్లేమన్నా నేనేమన్నా అట్లా ఫీల్ అవ్వడం మీకు వల్ల ఎందుకు ఏమో టెన్షన్ సార్. పడుతుంది అసలు? అంటే ఏమో సార్, నేను చిన్నప్పటి నుంచి చూసి ఎప్పుడు ఏదో ఒక టెన్షన్‌లోనే ఉంటాను సార్. అంటే ఏదైనా పనిని పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటా. ఓకే, రైట్. అది చేయడానికి ట్రై చేయడంలో అట్లా నాకు కొంచెం ఏమైనా టెన్షన్ వస్తదేమో అనిపిస్తుంది. ఓకే, రైట్ రైట్. సరే, దాని తర్వాత నెక్స్ట్ ఒక అవకాశం వచ్చింది. ఒక ఉన్న దానిలో చాలా రోజుల తర్వాత 2020కి చాట్ కొంచెం ఫ్రీ అయింది అనమాట. ఇప్పుడే ఫ్రీ అయింది, ఫస్ట్ టైం ఫ్రీ అయింది. 2020-21 అందరికీ కోవిడ్ కానీ మీకు లర్నింగ్ కానీ ప్రోగ్రెస్ కానీ వే ఆఫ్ థింకింగ్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇప్పటిదాకా మీరు ఎక్స్ అయితే ఇప్పుడు వై అవుతారనమాట. మీ పేరు చెప్పను కాబట్టి అలా చెప్పాను. సో 2020-21లో మీ చదువు కానీ వే ఆఫ్ లుకింగ్ కానీ ఆపర్చునిటీ కానీ ఈ థింకింగ్ కానీ థాట్ ప్రాసెస్ కానీ అన్ని మారుతాయి అనమాట. మారినట్టు నేను చెప్పినట్టు అనిపించిందా లేదా? అనిపించింది సార్. ఏం బాగా చదువుకున్నారు ఇప్పుడు? కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది, బ్యాక్ టు మెమరీయా? అవును సార్. ఇక్కడ ఇది మీకు రేపొద్దున ఉద్యోగం ఆపర్చునిటీ రావడానికి హెల్ప్ అవుతుంది. 21, 22 బాగుందండి, ఓకేనా. 23 కూడా బాగుంది, మంచిగా వెళ్ళాయి అనమాట చార్ట్. అసలు ఏమీ ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ సైడ్గా కూడా ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇంప్రూవ్ అయితే ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. ఇక్కడ కాలేదంటే ఇక నేను చెప్పలేను అనమాట. ఓకే, అయ్యింది, కొంచెం పని చేసిందా? అయింది సార్. వెరీ గుడ్. తర్వాత 23లో 23లో అదే టీసీఎస్ లో జాయిన్ అయ్యాను సార్. ఓకే, అది కూడా బానే ఉంది, అంటే వర్క్ అంతా బానే ఉంది. మీకు పే ఎంత ఇచ్చారు ఏంటిది? సార్ పే ఎల్పి ఎంత ఇచ్చారు? 12కి. 12 ఎల్పి, ఓకే. డేటా ఎంట్రీకి అంత ఇస్తారా? కాదు సార్. 2 ఎల్పిఏనా? ఓకే ఓకే ఓకే, 2 ఎల్పిఏ, ఓకే రైట్. దాని తర్వాత నెక్స్ట్ ఏం బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేదు, డీసెంట్గా మూవ్ అవుతా ఉంది చార్ట్. ఓకే, దాని తర్వాత 24 పీస్ఫుల్గానే ఉంది. సిచ్యువేషన్స్ ఆఫ్ ఫ్యామిలీ కావచ్చు ఏవైనా కానీ ఓకే, ఇప్పటికి కూడా బాగానే పోతా ఉంది. కానీ మీరు మానేసేసి ఇప్పుడు వేరేది ట్రై చేయాలని చూస్తున్నారు. గవర్నమెంట్ సైడ్ వెళ్దాము అనుకుంటున్నాను. గవర్నమెంట్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే పర్టికులర్ ఇదేం కాదు కానీ ట్రై చేద్దాము అని అనుకుంటున్నా. బట్ ప్రిపరేషన్ మాత్రం సరిగ్గా ఉండట్లేదు సార్. నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటా, ఏదో ఒకటి, నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను, ఏదో ఒక దానికి డిస్టర్బ్ అవుతూ ఉంటా, అట్లా ఆగిపోతూ ఉంటుంది సార్ ప్రిపరేషన్. మళ్ళీ స్టార్ట్ అయిపోవడం, మళ్ళీ ప్రిపేర్ అవుదాం అనుకోవడం అలా. సరే, అంటే చదవాలని ట్రై ఎంబీఏ ఏంటిది మీది కోరు? ఎంబీఏలో ఏం చేశారు మీరు స్పెషలైజేషన్? హెచ్ఆర్ ఫినాన్స్ బాగుంది, ఓకే. సో ఫినాన్స్ సైడ్ అంటే మీరు కోర్ ఫినాన్స్ కాదు కాబట్టి మరి ఫుల్గా ఫినాన్స్లోకి వెళ్ళలేరు కదా. అవును సార్. సో ఓన్లీ మీరు మేనేజ్మెంటే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఏమన్నా ట్రాన్సాక్షన్ కంపెనీ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇట్లా ప్రాసెస్ అసోసియేట్ కానీ అట్లనే మీరు ట్రై చేయాల్సి వస్తుంది. ఏదైనా కానీ మరి మీరు ఎంబీఏ అంటే కూడా మీరు డేటా ఇదంతా వదలదు కదా. మీరు ఏదన్నా ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రొజెక్షన్ చేయాలన్నా కానీ వదలదు. ఇది కొంచెం పెక్యులరే ఉంది మీ సిచ్యువేషన్, అర్థమైంది. ఓకే, సరే. మ్యాటర్ ఏంటంటే చార్ట్ అయితే బాగానే పోతా ఉన్నది. ఇప్పుడు మీరు మానేశారా ప్రస్తుతానికి? అవును సార్. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది? నేను 23లో జాయిన్ అయ్యి 24 అంటే జస్ట్ 5 మంత్సే సార్. 5 మంత్సే చేశారు. ఇప్పుడు ఐడియల్గా ఉన్నారా? అవును సార్. 2024 మార్చ్ కల్లా నేను రిజైన్ చేసేసా సార్. జస్ట్ 5 మంత్స్ చేశాను అంతే. 5 మంత్స్ చేశారు, ఓకే రైట్. ఇప్పుడు చంద్రదశ జరుగుతోంది, చంద్రుడు లావాని కనెక్ట్ అయ్యాడు. అక్కడ గురు శుక్రులు ఉన్నారు, చంద్ర నక్షత్రంలో శని ఉన్నాడు, దశమంలో ఉన్నాడు. అది మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఇట్లా ట్రైనింగ్, కమ్యూనికేషన్, కన్సల్టింగ్ ఇట్లాంటివి ఇస్తాయి అన్నమాట ఇవి. ఓకే, గవర్నమెంట్ అన్నారు కానీ నాకు గవర్నమెంట్కి సింహలగ్నం ఒక్కటే ఉందన్నమాట బలంగా. అంటే గవర్నమెంటింగ్లో ఏదన్నా టీచింగ్ కాంబినేషన్స్, అంటే టీచింగ్ కూడా ట్రై చేస్తారు కదా. ఈ గవర్నమెంట్లో బ్యాంకింగ్ రిలేటెడ్గా కూడా ఉంటుందిగా, అర్థమైందా? రైల్వే తెలియదు నాకు, కానీ ఫైనాన్స్ సైడ్, ఎందుకంటే మార్స్ అక్కడ రాహుని వీనస్ ని చూస్తున్నాడు, అర్థమైందా? కాబట్టి గవర్నమెంట్ లో మీరు ట్రై చేయాలనుకుంటే ఫైనాన్స్ అదంతా వచ్చేస్తుందని నేను చెప్పలేను, అర్థమైందా? వచ్చేసేటట్టు ఏమి కాంబినేషన్ ఇప్పుడు వచ్చేది ఉంటే మొన్న 2-3 years బ్యాక్ ఆ టీసీఎస్ వచ్చినప్పుడే రావాలన్నమాట, రాలేదు కదా. కాబట్టి ఇప్పుడు ట్రై చేసుకుంటా పోవాలన్నమాట. ఓకే, ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు, బానే ఉంది ఇప్పుడు యాక్చువల్గా. ఇక అవ్వట్లేదంటే ఇక మీ సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. ఓకే, ఉన్న ఆపర్చునిటీని మీరు ఉన్న గుడ్ టైంని కూడా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు అనుకో, ఇక తర్వాత డిఫికల్టీ టైం వచ్చినప్పుడు ఆయనతో ప్రోగ్రెస్ కాదనమాట. మీరు మంచి టైంలో కూడా ఐడియల్గా ఉన్నారు, సరే. కానీ నేను మాట్లాడతా, కానీ ఇంతకీ నేను చెప్పిన ఈవెంట్స్ గుడ్ ఆర్ బ్యాడ్
ఒక 10కి ఒక 8 మార్కులన్నా వచ్చాయా, 2 మార్కులే వచ్చాయా? ఫెయిల్ అయినా పాస్ అయినా? సార్ నేను ఇప్పటిదాకా చెప్పింది ఒక 8 మార్క్స్ వచ్చి పాస్ అయ్యానా, లేదంటే 2 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యానా అంటున్నా. ఎంత లేదు దాకా లేదు సార్ 8 మార్క్స్ సార్ 8 పాస్ అయ్యాను? ఓకే, థ్యాంక్ యూ అండి. పాస్. ఇది సార్ రిలేటబిలిటీస్. మా నాన్నకి హెల్త్ బాగాలేదు సార్, మీ ఫాదర్ది హెల్త్ బాగాలేదు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఇప్పుడు. ఓకే. సో దానికి నేను వెనకాల ఒక ఆస్పెక్ట్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. నేను 2018 నుంచి ఒక ప్రాబ్లం చెప్పాను, మీకు గుర్తుంటే. ఓకే, 2018 దగ్గర నుంచే మీ ఫాదర్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి పనిచేస్తాయి. ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ కనబడుతున్నాయి అంతే. అర్థమైందా? 2018-19లో ఏమన్నా డిటెక్ట్ చేశారట్నా? ఎప్పుడు బయటపడింది? 2018 లో గానీ ఒకసారి కింద పడినారు సార్, యాక్సిడెంట్ అయింది. ఓ ఓకే ఓకే. మళ్ళీ 2024 లో కూడా మళ్ళీ ఒకసారి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఇక థ్రెష్ హోల్డ్ దాటింది కాబట్టి ఇప్పుడు బయటపడింది. అవును సార్. అక్కడ 18లోనే ఏదో డ్యామేజ్ అయిందండి. అర్థమైందా? అవును సార్. సన్ను అఫ్లిక్ట్ అయ్యాడు కదా, అక్కడ డ్యామేజ్ అయింది. ఇక మీ ఫాదర్ చార్ట్ని బట్టి ఉంటుంది. మన చేతుల్లో ఏముండదు అనమాట ప్రిడిక్ట్ చేయడానికి. ఇక మిగిలింది మీరు డాక్టర్ని అడగాలి. ఇప్పుడు కూడా 26-27కి మామూలుగా చార్ట్ బాగానే ఉంది, కానీ ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్కు ఆపోజిషన్ వెళ్తే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, లవ్ ఫెయిల్యూర్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఇట్లాంటివన్నీ చెప్పాలన్నమాట. ఒకసారి మదర్ హెల్త్ చెప్పాలి. మదర్ హెల్త్ కాకపోతే ఫాదర్కి వస్తా ఉందంటే మదర్కి సఫరింగేగా. ఇప్పుడు రిలేషన్షిప్ స్టోరీ అయితే ఏం జరగట్లేదు కదా ప్రస్తుతానికి. అవును సార్. జరగకపోతే ఇదే ఉంటుంది ఇక. అర్థమైందా? ఇదే చూసుకోవాలి. 26-27 ఇప్పుడు చంద్రదశ జరుగుతుంది. చంద్రుడు ఇప్పుడు శుక్రుడు గురువు కలిసి ఉన్నారు. కుజుడు ఆల్రెడీ చూశాడు. 7th లార్డ్ రాహుని 7th లార్డ్ చూడట్లేదు. రాహువే లీడింగ్ ఓన్ స్టార్లు ఉన్నాడు కదా. ఓకే సరే. ఏదేమైనా కానీ ఇప్పుడు భుక్తి ఏం జరుగుతుంది అని అంటే శని భుక్తి జరుగుతోంది. శని రవి చేత లీడ్ చేయబడుతున్నాడు. అది కొంచెం ఏదేమైనా కానీ కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. కెరియర్ పరంగా మీకు ఆపర్చునిటీ ఇవ్వచ్చు, కానీ మీకు స్పీడ్గా ఇదిగో గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది రెడీ అని చెప్పేదానికి ఏమీ లేదు. మీ సెల్ఫ్ ఎఫర్ట్ అంతే, మీ ఇష్టం, మీ ఓపిక, ఎంత ట్రై చేస్తానని ఓపిక. కానీ నేను గ్యారంటీగా మీకు వచ్చేస్తాను నేను చెప్పలేను. మీకు రావడం వల్ల నాకు బాధ ఏమీ లేదు, తెలుసు కదా. అర్థమైందా? ఐఎమ్ నాట్ ఎక్సైటింగ్ ఇగో ఈ స్ట్రాంగ్ ఆస్పెక్ట్ జరుగుతుంది, యూఆర్ గోయింగ్ టు క్రాక్ సంథింగ్ అని నేను చెప్పేటట్టు లేదు. ఓకే, మీరు సెల్ఫ్ ఎఫర్ట్ తోనే పోవాలి. అర్థమైందా? నాకేం కనిపించింది అంటే మీరు హెచ్ఆర్ రిలేటెడ్ గా ఒకటి ట్రై చేయండి, ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉండేది బ్యాంకింగ్ కాబట్టి 20 ట్రై చేయండి. ఓకే, ఈ 2 అయితే కొంచెం చెప్పగలుగుతాను, అంతకుమించి చెప్పలేను. టైం అయితే సెల్ఫ్ ఎఫర్ట్ బేస్డ్ గా నడుస్తోంది, మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? మీకు మళ్ళీ లిఫ్ట్ ఆస్పెక్ట్ చెప్తా, అప్పుడు మీకు ప్రోగ్రెస్ రావచ్చు. ఓకే, అప్పటిదాకా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవాలి తప్పదు. ఓకే, మీకు 2030-31 దగ్గర మంచిగా వెళ్తా ఉంది. 32 దగ్గర 10th హౌస్ ఎక్స్టైల్, మూను మెర్క్యూరీ ఇవి జరుగుతున్నాయి అనమాట. ఇవన్నీ చాలా డీసెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. ఆ మెర్క్యూరీ ట్రైన్ అయినా కానీ ఇట్స్ వేరే ఆస్పెక్ట్ జరుగుతున్నాయి కాబట్టి రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ ఉన్నా కానీ మంచి అనమాట. ఎందుకంటే మార్స్ కూడా ఉన్నాడు కదా, కాపాడుతాడు. సో ఐ డోంట్ ఫైండ్ ఎనీ కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్. సో ఆ మూన్ ఎండింగ్ మార్స్ వచ్చినప్పుడు బాగుంది యాక్చువల్గా. ఓకే, చాలా రోజులు వెళ్తుందా చూద్దాం. మార్స్ అంతా పనిచేస్తాడండి. సార్ నాకు కొన్ని థాట్స్ ఉన్నాయి, అవి చెప్తాను, చూస్తారా సార్? తప్పకుండా చూద్దాం. సరే, మ్యాటర్ ఏంటంటే దాదాపు మార్స్ దశ వర్కౌట్ అవుద్ది ఈ చార్ట్ లో. ఓకే, మీరు ఇప్పుడు ప్రస్తుతానికి 2032 వరకు మూన్ దశ కాబట్టి మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోండి. ఈ గురు శుక్రులు ఉన్నారు కాబట్టి టీచింగ్, కమ్యూనికేషన్, కన్సల్టింగ్ అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడడం, చెప్పడం. ఇప్పుడు మీకు ఇంకోటి, మీరు కంప్యూటర్ అంతగా వద్దన్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేరే అనుకోండి. ఇప్పుడు ఈ అమెజాన్స్ కానీ, క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్స్ కానీ, వీటిలో ఫ్రాడ్ డిటెక్షన్, తర్వాత ప్రాసెస్ని వాల్యుయేట్ చేయడం, రిస్క్ మేనేజ్మెంట్ కోసం రిపోర్ట్ చేయడం, ఇట్లాంటివి ఉంటాయి. దానిలో హెవీ కోడింగ్ ఏమి ఉండదు అనమాట. మీరు అప్రూవ్ చేశారు, డిసప్రూవ్ చేశారని మౌస్తో కీబోర్డ్ ముట్టుకోకుండా పనిచేసే జాబ్లు ఉంటాయి. అట్లాంటిది ఏదైనా ఉంటే కూడా మీరు ట్రై చేయొచ్చు. నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్, మీరు ప్యారలల్గా మల్టిపుల్ చేసుకోండి. ఎందుకంటే ఇదే వచ్చేస్తుందని, ఎందుకంటే సన్ ఏమి ఎంత పెద్ద స్ట్రాంగ్ లేడు. సన్ స్ట్రాంగ్గా లేకపోయినా వస్తుందా అంటే ఎస్, సన్ ఇన్ ఓన్ హౌస్ కాబట్టి 5th కనెక్ట్ అయింది కాబట్టి వచ్చే అవకాశం ఉంది. కానీ నేను స్ట్రాంగ్గా టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. సెల్ఫ్ ఎఫర్ట్ కాబట్టి ఆ గురు శుక్రులు కనెక్ట్ అయ్యారు కాబట్టి లాభానికి మీరు టీచింగ్లు, ట్రైనింగ్లు, ఈ కమ్యూనికేషను, తర్వాత ఈ టెస్టింగ్, సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్లో ఈ ప్రాసెస్ని కంట్రోల్ చేయడం. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒకడు ఫ్రాడ్ చేస్తున్నాడు అనుకో, ఓకే ఈ ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ ఉంది, సరిగ్గా లేదని డిటెక్ట్ చేసి మనం దాన్ని అప్రూవ్ చేయడం, డిసప్రూవ్ చేయడం. ఫైనాన్సేగా మీరు MBA ఫైనాన్స్ అయింది కాబట్టి ఇప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో ఫైనాన్స్ బేస్డ్గా మీకు ఉంటాయి కదా కొన్ని, అట్లాంటివి మీరు చేయొచ్చు అనమాట. ట్రాన్సాక్షన్స్ని అప్రూవ్ చేస్తారు కదా, ఫారెన్ ట్రాన్సాక్షన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి కంపెనీస్. రైట్, ఇప్పుడు చెప్పండి. అంటే నాకు కుకింగ్ అనేది ఇంట్రెస్ట్ సార్. ఏమన్నా ఫుడ్ బిజినెస్ ఏమన్నా పెడితే
వర్క్ అవుతుందా నాకు? ఫుడ్ బిజినెస్ అంటే మీరు ఏం చేస్తారు ఫుడ్? అంటే ఇప్పుడు జొమాటో లాగా ఆన్లైన్లో ఆ! పెట్టుకుంటారా మీ స్టోరు? ఆ! అలాగాని ఏమన్నా అలానే ఉంది సార్ నా థాట్. ఓకే. అంటే జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. అంటే అవి నాకు సెట్ కావు అనేటట్టుంటే ఇలా ట్రై చేద్దామని సార్. అట్లేం లేదు. మీరు దశమంలో శనున్నాడు. మంచిగున్నాడు. మీరు చేయొచ్చండి. మీరు మేనేజ్మెంట్ రోల్ చేయొచ్చు. మీరు మిమ్మల్ని యాక్చువల్‌గా చంద్రుడు శుక్ర నక్షత్రంలో ఉంటే శుక్రుడు రాహుతో కలిసి ఉండే వరకు మిమ్మల్ని మీరు అండర్ వాల్యూ చేసుకుంటున్నారు యాక్చువల్‌గా. అర్థమైందా? మీరు అవును యాక్చువల్‌గా సార్. ఓవర్ థింకరు, అండర్ వాల్యూ చేసుకోవడం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటిది ఉన్నది. ఒక్కోసారి బర్స్ట్ అవుట్ ఉన్నది. ఇదంతా మూడ్ స్వింగ్స్ కాంబినేషన్స్ అనమాట. ఏం ఓకే. కాదు. మీరు ట్రై చేయండి ఫస్ట్. అర్థమైందా? హ్మ్. మీరు హ్మ్. ఇదంతా ఎనర్జీ మీరు హెవీగా పెట్టాల్సి వస్తుంది కదా. అర్థమైందా? గురు శుక్రులు అంటే ఫిజికల్ గా స్ట్రెయిన్ చేయనియరు. అర్థమైందా? చేయనియరు ఓకే. కాబట్టి మీరు అంత మీరు ప్యాషన్ గా చేసుకోండి. కానీ మీరు సరదాగా కావాలంటే మీరు అదే హ్మ్. ప్రొఫెషన్ గా తీసుకునే అంత కాకపోవచ్చేమో నా డౌట్. ఓకే. మీరు ఏదైనా హ్మ్. కానీ చెప్పేది కమ్యూనికేట్ చేసేది ఎక్కువ ఉండే అవకాశం ఉందని నా ఫీలింగ్. ఏమంటారు? అవును సార్. మీకు ఒక మాట అనేది స్ట్రెంగ్త్ ఉంది. అది అర్థం చేసుకోండి. చాలా ఇంప్రెసివ్ గా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే గురు శుక్ర అవును సార్. రాహువులు. సో నాకన్నా మీరు 100 రెట్లు బెటర్ ప్రజెంట్ చేస్తారు. హ్మ్. ఎస్. ఇంకా సార్ మా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఇట్లా యూట్యూబ్ ఛానెల్ పెట్టు అంటూ ఉంటారు నన్ను. అవన్నీ మీరు సరదాగా చేసుకోండి. ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇవన్నీ యాడ్ రెవెన్యూస్ ఒక 10 ఏళ్ల క్రితం వాళ్ళు ఇచ్చే యాడ్ రెవెన్యూకి ఇప్పటికి డ్రాస్టిక్ గా చేంజ్ అయింది. ఇప్పుడు మీరు ఫుటేజ్ అనేది మీకు వీడియో ఎడిటింగ్ కానీ వీడియో ఫుటేజ్ మేకింగ్ కానీ మీకు స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉందా, కోర్ స్ట్రెంత్ ఉందా, యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్ కాదు ఇక్కడ మ్యాటర్. ప్యాషనేట్ అబౌట్ వీడియోగ్రఫీస్ మ్యాటర్స్ అనమాట ఇక్కడ. నువ్వు ఓకే సార్. పిట్టది ఆకుది ఏదైనా కానీ బాగా ఫోటో తీయగలుగుతున్నావా, బాగా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నావా అనేది అసలైన విషయం. మీరు చేయలేరని కాదు, కానీ మీకు అంత చేసినా కానీ అవుట్పుట్ వస్తుంది అనేది క్వశ్చన్ కాదు ఇప్పుడు. ఓకే సార్. అది యూట్యూబ్ వల్ల మీకు యాడ్ రెవెన్యూ వస్తుందని అదాని మీద సోర్స్ కదా, అవునా కదా? అవును సార్. సో అది ప్రాబ్లం, ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లం అది. ఎస్. ఇంకా ఫినాన్షియల్ పొజిషన్ అది ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు గ్రో అవుతుందిగా. మార్స్ దశలో ఖచ్చితంగా కొంచెం ముందుకు వెళ్తుంది కంపారిటివ్లీ. ఇక తర్వాత మీ పెళ్లి తర్వాత దాన్ని బట్టి ఇంకా మళ్ళీ మిగిలిన క్యాలిక్యులేట్ చేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే బాగానే ఉంది. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు, ఉద్యోగం చేయగలుగుతారు. సార్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటే బెటర్ అంటారు సార్? మీకు ఆల్రెడీ చూస్తున్నారా? లేదు సార్, మాకు అక్క ఉంది. మా అక్క తర్వాత నాకు చూస్తారు. అక్కకి ఎప్పుడు అవుద్ది? 1-2 ఇయర్స్లో అవుద్దా? అవును సార్. ఇప్పుడు యాక్చువల్గా 26 ఆగస్టు నుంచి 28 వరకు మీకు చంద్రుల్లో శని జరుగుతున్నాడు. 6-12 అధిపతులు వివాహాన్ని కూడా ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఓకే. 27-28 యూ కెన్ ప్లాన్. ఓకే సార్. 28 వరకు అవకాశం ఉంది. 28 వరకు అవకాశం, 28 మార్చి వరకు. సార్ మా బ్రదర్ తో నా రిలేషన్షిప్ ఎలా ఉంటుంది సార్? అంటే మేము ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాము. మీరు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? నాకు ఒక అక్క, ఒక తమ్ముడు సార్. తమ్ముడు. నేను మా అక్క బాగానే ఉంటాము ఫ్రెండ్లీగా. అవును. నేను మా తమ్ముడు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాము. ఓకే. సరే, ఎక్కువ మాట్లాడకండి, సెట్ అయిపోద్ది. అవును. ఓకే సార్. అక్కలని డిస్కస్ చేయడం వల్లే కదా. అక్కడ శుక్రుడు గురువు రాహు ఉన్న స్టార్ లో ఉన్నాడు కదా. సో కాబట్టి అక్కడ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి. 11 ఉంది కాబట్టి లవ్ బాండింగ్ ఉంటాయి కానీ, బట్ ఇక ఆ థాట్ ప్రాసెస్, కమ్యూనికేషన్ గ్యాప్స్ అవన్నీ ఇస్తాయి అనమాట. ఇట్స్ ఓకే. అది ఇక టైంని బట్టి వేరియంట్ అవుతా ఉంటుంది. బట్ అంత సీరియస్ ప్రాబ్లం ఏం లేదు. ఆల్ ఓకే యాజ్ ఆఫ్ నౌ. సార్ నాకు కొంచెం ఎప్పుడు నాకు మెంటల్ సఫరింగ్, ఇట్లా కొంచెం ఓవర్ థింకింగ్, నరాల వీక్నెస్ లాగా ఉంటుంది సార్. అవును ఇష్యూ ఉంది. అర్థమైందా? శని బుధులకు స్క్వేర్ ఉంది. అలానే శని చంద్ర నక్షత్రంలో ఉంటే బుధుడితో పాటు కలిసి ఉన్నాడు కదా. సో కాబట్టి కొంచెం ఇస్తుంది. దానిగా మీరు మెడికల్గా డాక్టర్తోనే కన్సల్ట్ అయ్యి ఎక్సర్సైజ్, డైట్ ప్లాన్లో ఇవన్నీ చేసుకోవాలి. సార్ నాకు అసలు ఫ్రెండ్స్ ఎందుకు ఉండరు సార్ అసలు? అంటే నాకు సర్కిల్ ఎప్పుడు తక్కువలోనే ఉంటది. నేను ఎవరికి నచ్చను. అది నాకు అర్థం కాదు సార్. అంటే మనుషులతో ఏదో ఒక ఇష్యూ ఉంటది నాకు. అవును, మరి మీరు బోల్డ్గా ఉంటే అట్లనే అనిపిస్తుంది ఎదుటోళ్ళకి. కొంచెం కొంచెం తక్కువ మితభాషితి లాగా అలవాటు చేసుకోవాలి. మనం అట్లా ఉండలేం కదా. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎవరు మనతో మాట్లాడిపోయినా మన పని మనం చేయాలి కదా, అంతేనే కదా. కాబట్టి దాని గురించి ఎక్కువ వరి కాకండి. ఇంకా అయిపోయినాయా సార్? ఇప్పుడు మా నాన్నకి కొంచెం అప్పు ఉంది, మేము తీర్చగలుగుతామంటారా సార్? ఇంకెన్ని క్వశ్చన్లు ఉన్నాయో ఒకసారి చెప్పండి నాకు. సార్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో చెప్పరా నాకు. ఇంకా లేవు సార్. ఇంకంతే. ఇది లాస్టా? ఓకే. మీ ఫాదర్ అప్పు చేశారని అంటే ఎప్పుడెప్పుడు అప్పు చేశారు? 2008 నుంచి అలా అనుకుంటా సార్, నాకు గుర్తులేదు. ఎంత చేశారు ఇప్పుడు?
25 lakhs అలా ఉంటది. ఓకే. 25 lakhs ఉంది. మరి మీకు మరి ఏం లేదా, ల్యాండ్ లేదా క్లియర్ చేయడానికి? అంటే ఉంది. కానీ అది అమ్మితే మళ్ళీ మనకు సోర్స్ ఏమి ఉండదు కదా సార్. సోర్స్ ఏముండదు. హ్మ్. ఓకే. ఇంకా అందులో రీసెంట్‌గా జస్ట్ 1 మంత్ బ్యాకే మా నాన్నకి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. మరి అట్లా వదిలేస్తే కూడా యు ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ యువర్ క్రెడిట్ కదా. అంటే అప్పు పెరుగుతూ ఉంటుంది, అప్పుకు వడ్డీ పెరుగుతూ ఉంటుంది. మీరు అవును సార్. రెవెన్యూ మేక్ చేయకపోతే ఇప్పుడు జాబ్ వడ్డీ కట్టాలన్నా కానీ 25,000 వడ్డీ కట్టాలన్నా మీరు జాబ్ చేయాలి. జాబ్ కూడా మీరు ఆఫ్ చేస్తారు కదా. అవును సార్. మీ బ్రదరు చిన్నోడు కదా, ఇంకా సెటిల్ కాలేదేమో, చదువు అయిపోయిందా? లేదు సార్. బీటెక్ ఫైనల్ ఇయర్ సార్ ఇప్పుడు. ఫైనల్ ఇయర్ అదే. ఉమ్. ఓకే. ఇట్లా అని చెప్పలేము, బట్ 30 తర్వాతనే బలంగా రెవెన్యూ మేకింగ్ ఉంది కాబట్టి మరి అప్పటిదాకా మీరు లాగాల్సి వస్తుంది, చిన్న కట్టాల్సి వస్తుంది. ఒక్కోసారి బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నప్పుడు ఉద్యోగం రావచ్చు, అవన్నీ మనం కడుతూ ఉండొచ్చు. సో కనీసం ఒక 4-5 ఏళ్ళు డౌన్ లైన్ ఎక్స్పెక్ట్ చేయండి, అప్పుడు తీర్చడానికి ట్రై చేయండి. మళ్ళీ కొత్తగా అవుతూ ఉంటుందిగా ఎంత తీర్చినా. అవునవును. సో కాబట్టి లిమిట్ పెట్టుకోవాలి, అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాపర్ అడ్వైస్ తీసుకొని సోర్స్ ఆఫ్ రెవెన్యూ మనకి ఇంత వస్తూ ఉంది, 50,000 వస్తుంది, 1,00,000 వస్తుంది అన్నట్టుగా సోర్స్ ఆఫ్ రెవెన్యూ అన్న మేక్ చేయాలి. మనీ కోసం ఫైనల్గా జాబ్ అన్న చేయాలి. ఏదో ఒకటి చేయకపోతే ఎట్లా? అవును సార్. యా. మ్యారేజ్ నేను మీకు ఇంకోటి కూడా చెప్తా, మీకు నచ్చకపోయినా. ఏంటంటే ఇప్పుడు అది మనం ఫేస్ చేయలేక మానేసే కన్నా ఇంకో జాబ్లో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యి అప్పుడు మీరు గవర్నమెంట్కి ఎందుకు ట్రై చేయకూడదు నా క్వశ్చన్. అంటే సార్ నాకు కొంచెం భయం అనమాట, అవి సెట్ అవుతాయో లేదు. ఏం సెట్ అవుతాయి, ఏం సెట్ కావు? అంటే సార్ నేను 5 months అట్లా సఫర్ అవ్వడం వల్ల నాకు అట్లా అనిపించింది. ఓకే, నాకు ఈ సిస్టమ్స్ అవును, అప్పుడు మూమెంట్ అది. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయాలి కదా. ఇంకా నేను ట్రై చేయలేదు సార్, అది నా మిస్టేక్. ట్రై చేయట్లేదు, చెయ్యరు. లేదు, చేస్తాను సార్. చేయండి. ట్రై చేస్తేనే కదా, లేదనంటే ఓంట్ ఫైండ్ ఆపర్చునిటీ. అందరు పోతా ఉంటే నాకు అది నచ్చలేదంటే ఆప్షన్ ఏం లేదు కదా. ఇప్పుడు సెల్ ఫోన్ వాడకుండా మీరు ఉండగలుగుతారా? లేదు సార్. అట్లనే అడాప్టెడ్ థింగ్స్ ని దాన్ని అవాయిడ్ చేయలేము అనమాట. ఓకే సార్. ఇంకా లేదనంటే ఇక మీరు స్కూల్ టీచర్ గా పోవాలి ఇక ఫైనల్లీ, ఏ కంప్యూటర్ వద్దంటే. అప్పుడు మీకు మనీ రావుగా అనుకున్నంత. రావు సార్. మళ్ళీ రావాలంటే మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో మళ్ళీ ఒక మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ రోల్కి వెళ్ళాలి. ఆ రోల్కి వెళ్ళాలంటే ఏ పాలిటిక్స్ అన్ని బోల్ దాటుకుంటూ వెళ్ళాలి మళ్ళీ. రైట్, సరే మరి ఆల్ ది బెస్ట్. సార్ ఒక క్వశ్చన్ సార్. యా. సార్ నా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తారా సార్? ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక వచ్చిన దాన్ని బట్టి చూడాలి. కొంచెం అండర్స్టాండింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి, ఒక 20-30% ఉంది దోషం, ఎక్కువ సీరియస్గా ఏం లేదు. కానీ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ నువ్వు రెండో చార్ట్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. బాగానే ఉంది చార్ట్, మీరు భయపడిన అవసరం లేదు. సార్ ఓకే సార్. యా. ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ జస్ట్ ఓకే, ఫస్ట్ ప్రైవేట్ దాంట్లో సెటిల్ అయ్యి మళ్ళీ ట్రై చేయమంటారు. మీకు అంత టాలెంట్ ఉంటే 2 ప్యారల్ గా ట్రై చేయమని చెప్తా. గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యేదానికి మీరు చేసేది ఏమన్నా, ఎన్ని గంటలు ప్రిపేర్ అవుతారు? రోజు 16 గంటలు ఐఏఎస్ లా రేంజ్ లో ప్రిపేర్ అయ్యేది ఉంటుందా? అంతేం లేదు. మరి ఇంకేంటి? ఓకే సార్. సో కాబట్టి అదంతా మనం సాకులు చెప్పుకోవడమే మనకు మనం. నేను ప్రిపేర్ అవుతున్నా, నేను చదువుకుంటున్నాను అన్నట్టుగా. నేను కొంచెం హార్ష్ గా మాట్లాడినని ఏం అనుకోకండి. లేదు సార్, అసలు ఏమనుకోలేదు. యా, థ్యాంక్ యూ అండి. కానీ చెప్పాలి కదా, నా జాబ్ టు టెల్. ఓకే సార్. డేటా అనాలిసిస్ అలా సెట్ అవుతుందా నాకు సార్? ఏంటిది అది? డేటా అనాలిసిస్ అలా. ఎక్సలెంట్ ఆప్షన్. మీకు వస్తే తీసుకోండి. మ్యాథమెటిక్స్, అందుకే అకౌంట్స్ ఈ చెప్పాను నేను మీకు. క్యాలిక్యులేషన్స్, ఇన్వెస్టిగేషను, అదో ఫార్మా కంపెనీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్ వర్క్స్. టీచింగ్ అవ్వచ్చు. అంతేనా? అంతే సార్. నమస్తే. ఫీడ్బ్యాక్ రాయండి.